గ్రీకులో మాథ్యూన్ అనే పదానికి అర్థము టు రైట్, టు రీడ్, టు లెర్న్, టు స్టడీ. గ్రీకులో మాథ్యూన్ అనే పదానికి అర్థం టు లెర్న్. ఇది మనకు ఆల్రెడీ ఈ ప్రీవియస్ వీడియోలో కూడా వచ్చింది. ఏంటంటే మ్యాథమెటిక్స్ అనే పదము ఈ పదం నుంచి వచ్చింది అని బిట్ ఉంది. అంటే మ్యాథీన్ అనే పదం నుంచి వచ్చింది. ఆ మ్యాథీన్ అనేది ఏంటంటే గ్రీకు పదము. ఓకేనా. మ్యాథమెటిక్స్ అనే పదము మ్యాథీన్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. మ్యాథీన్ అనగా అర్థము టు లెర్న్. బృంద బోధనలో విద్యార్థి బృందంలో ఎంతమంది విద్యార్థులు ఉంటారు? 50 నుంచి 60, 75 నుంచి 100, 100 నుంచి 120, 5 నుంచి 10 మంది. బృంద బోధనలో విద్యార్థి బృందములో ఎంతమంది విద్యార్థులు ఉంటారు? 100 నుంచి 120 మంది విద్యార్థులు ఉంటారనమాట. మరి మైక్రో టీచింగ్లో ఎంతమంది ఉంటారు? సూక్ష్మ బోధనలో 5 నుంచి 10 మంది విద్యార్థులు ఉంటారు. బోధనా సమయం కూడా మామూలుగా క్లాస్ టైం ఎంత ఉంటుంది? 40 to 45 మినిట్స్ ఉంటుంది ఒక పీరియడ్కి. అలాగే క్లాస్లో స్టూడెంట్స్ ఎంతమంది ఉండొచ్చు? 40 నుంచి 50 మంది ఉండొచ్చు. కానీ మైక్రో టీచింగ్ జరిగేటప్పుడు అక్కడ విద్యార్థులు 5 నుంచి 10 మంది ఉండాలి. అట్లాగే బోధనా టైం కూడా ఎంత ఉంటుందంటే 5 నుంచి 10 నిమిషాలు ఉంటుంది. అదే బృంద బోధనలో అయితే ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? 100 నుంచి 120 మంది ఉంటారనమాట. నెక్స్ట్, బృంద బోధన యొక్క ప్రయోజనం. పెద్ద బృందాలకు బోధన చేయడం, నిపుణుల చేత బోధన చేయించడం, చిన్న బృందాలకు బోధన చేయడం ఏదీ కాదు. బృంద బోధన యొక్క ప్రయోజనం నిపుణుల చేత బోధన చేయించడం. సమస్యలతో కూడిన ఒక పనిని సహజమైన వాతావరణంలో నిర్వహిస్తూ బోధన చేయడం ప్రకల్పన పద్ధతి అని తెలిపిన విద్యావేత్త. ఈ బిట్టు కోసం ఎదురు చూస్తున్నా నేను. సమస్యలతో కూడిన ఒక పనిని సహజమైన వాతావరణంలో నిర్వహిస్తూ బోధన చేయడం ప్రకల్పన పద్ధతి అని తెలిపిన శాస్త్రవేత్త స్టీవెన్సన్. అంతే, అట్లాగే గుర్తుపెట్టుకోండి. సమస్యలు, సహజమైన వాతావరణం 2 సార్లు ఉన్నాయి. స్టీవెన్సన్లో 2 సార్లు ఉన్నాయి అంతే. ఎందుకంటే ఆల్రెడీ మనకు ప్రాజెక్టు పద్ధతి గురించి చాలానే ఉన్నారు మనకి గుర్తుపెట్టుకోవడానికి, అందుకోసమని చెప్తున్నాను. ఇట్లాగే గుర్తుపెట్టుకోండి. సమస్యలతో కూడిన ఒక పనిని సహజమైన వాతావరణంలో నిర్వహిస్తూ బోధన చేయడమే ప్రకల్పన పద్ధతి అని తెలిపిన విద్యావేత్త స్టీవెన్సన్. సమస్య, సహజమైన 2 సార్లు ఉన్నాయి. సో స్టీవెన్సన్లో 2 సార్లు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అలా అయితేనే మనకి ఈజీ ఉంది. ఇంకా కూడా ఉన్నారు చూడండి. తరగతిలోకి దిగుమతి చేయబడిందే ప్రాజెక్ట్ పద్ధతి అని వస్తుంది. అదేంటి? బల్లార్డ్. ఓకేనా. ఇంకా కూడా మీకు ఇంకొకటి చెప్పా, కిల్పాట్రిక్ కూడా మనకుంది. కిల్పాట్రిక్ ఏంది? అనువైన సహజ పరిసరాల్లో పూర్తి చేసే సంపూర్ణ హృదయపూర్వకమైన ప్రయోజనాత్మకమైన కృత్య ప్రమాణమే ప్రకల్పన పద్ధతి అని నిర్వచనం చెప్పింది అని ఒకటి వచ్చింది. దాన్ని ఏం చెప్పాను నేను? కిల్పాట్రిక్ అని పెట్టుకోండి. ఏదో ఒకటి మన హింట్ పెట్టుకోవాలి. ముందంతా వదిలేసి లాస్ట్లో కృత్య ప్రమాణమే అని ఉంది. కృత్య ప్రమాణమే కాపా. సో ఇక్కడ చూస్తే కిల్పాట్రిక్ కాపా అని అలా గుర్తుపెట్టుకోమన్నాను. ఇంకొకటి ఏం చెప్పాను మీకు? తరగతి గదిలోకి దిగుమతి చేయబడిందే ప్రాజెక్ట్ పద్ధతి అన్నది ఎవరంటే బల్లార్డ్ అని చెప్పాను. తర్వాత ఇంకొకటి కూడా ఉంది మనకి ప్రకల్పన పద్ధతికి. అందుకే నేను ఇట్లా హింటుల ద్వారా గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం మనకి ఈజీగా గుర్తుంటుందని చెప్పాను నేను. ఇప్పుడు ఈ బిట్ ఏంటి? సమస్యలతో కూడిన ఒక పనిని సహజమైన వాతావరణంలో నిర్వహిస్తూ బోధన చేయడమే ప్రకల్పన పద్ధతి అని తెలిపిన శాస్త్రవేత్త స్టీవెన్సన్. కొడుకు అంటే సన్ అంటే సమస్య అని గుర్తుపెట్టుకోండి. అలా అయినాను అంటే ఇది నేను గుర్తు పెట్టుకోవడానికి ఇలా హింట్లు పెట్టుకున్నాను. మీరు ఇలాగే పెట్టాలని ఏం లేదు, నేను మామూలుగా చెప్తున్నాను అంతే. నెక్స్ట్ తర్వాత ఇంకోటి కూడా ఉందండి. ప్రాజెక్ట్ పద్ధతిని మొదటిసారిగా ఆచరణలో పెట్టిన శాస్త్రవేత్త ఎవరంటే ఆయన కూడా కిల్పాట్రిక్ అనమాట. ప్రాజెక్టు పద్ధతిని మొదటిసారి ఆచరణలో పెట్టిన శాస్త్రవేత్త కిల్పాట్రిక్. తర్వాత ప్రాజెక్టు పద్ధతిని దేని ఆధారంగా తీసుకొచ్చారంటే జాన్ డ్యూయి యొక్క వ్యవహారిక సత్తావాదాన్ని అనుసరించి ఈ ప్రాజెక్ట్ పద్ధతి అనేది వచ్చిందనమాట. అందుకే ఇంతమంది వస్తారు కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా ఇలా గుర్తుపెట్టుకోండి అని చెప్పాను నేను. ప్రయోజనాత్మకమైన కృత్య ప్రమాణము అంటే కిల్పాట్రిక్ ప్రాజెక్ట్ పద్ధతి గురించి. పాఠశాలలోకి దిగుమతి చేయబడిన నిజ జీవిత భాగమే ప్రాజెక్ట్ పద్ధతి అన్నది బల్లార్డ్. ఓకేనా. తర్వాత ఇంకా ఏముంది? ప్రాజెక్టు పద్ధతిని మొదటిసారిగా ఆచరణలో పెట్టింది ఎవరు అంటే అది కూడా
కిల్పాట్రికే. తర్వాత ఇప్పుడు ఇంకొకటి ఏంటి, ఇప్పుడు మనం వస్తున్నాం కదా సమస్యలు ఎవరి దగ్గర నుంచి వస్తాయి, కొడుకుల దగ్గర నుంచి వస్తాయి. సో అట్లా గుర్తుపెట్టుకునేసి సమస్యలతో కూడిన ఒక పనిని సహజమైన వాతావరణంలో నిర్వహిస్తూ బోధన చేయడమే ప్రకల్పన పద్ధతి అని తెలిపిన విద్యావేత్త స్టీవెన్సన్. రెండు సార్లు ఉన్నాయి అనుకుంటే సమస్య సహజమైన, లేదంటే సన్ అంటే కొడుకు, కొడుకు అంటే సమస్య. సో సమస్యలతో కూడిన ఒక పని అన్నా కూడా స్టీవెన్సన్. నెక్స్ట్, క్రింది వాటిలో ఒకటి ఉత్పత్తి చేసే ప్రయోగానికి ఉదాహరణ చూద్దాం. వెనియర్ కాలిపర్స్తో రూపాయి బిళ్ళ వ్యాసం కనుగొనడం, లోలక సూత్రాల నిరూపణ, సల్ఫర్ డయాక్సైడ్ వాయువును తయారు చేయడం ఏది కాదు. ఏంది ఉత్పత్తి ఎక్కడ జరిగింది ఇక్కడ? సల్ఫర్ డయాక్సైడ్ వాయువును తయారు చేయడం అనేది ఉత్పత్తి చేసే ప్రయోగానికి ఉదాహరణ. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్రాన్ని మిగిలిన అన్ని శాస్త్రాలతో సహసంబంధం చూపుతూ బోధించే పద్ధతి. ఉపన్యాస పద్ధతి, ప్రయోగశాల పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి, హ్యూరిస్టిక్ పద్ధతి. విజ్ఞాన శాస్త్రాన్ని మిగిలిన అన్ని శాస్త్రాలతో సహసంబంధం చూపుతూ బోధించే పద్ధతే ప్రాజెక్ట్ పద్ధతి. కింద చూద్దాం. సమస్య పరిష్కార పద్ధతి ద్వారా బోధన చేయడానికి సోపానాలు ఈ క్రమంలో ఉండాలి. ఈ క్రమం చెప్పేస్తాను అంతేను. ఫస్ట్ చూడండి. ఫస్ట్ ఏంటంటే సమస్యని గుర్తించాలి. నెక్స్ట్ సమస్యను నిర్వచించాలి. సమస్యని విశ్లేషణ చేయాలి. తర్వాత సమస్యకు పరికల్పనలు చేయాలి. పరికల్పనలు చేశాక పరికల్పనలు నిరూపణ చేయాలి. ఎలా అంటే ప్రయోగం ద్వారా కానీ ఎలా అయినా దాన్ని నిరూపణ చేయాలి. లాస్ట్ సమస్యకు పరిష్కారం చెప్పి ముగించాలి. ఓకేనా? ముందు సమస్యని గుర్తించాలి, నెక్స్ట్ సమస్యను నిర్వచించాలి, తర్వాత సమస్యను విశ్లేషించాలి, పరికల్పన చేయాలి, నెక్స్ట్ పరికల్పన నిరూపణ చేయాలి, లాస్ట్ సమస్యకు పరిష్కారం చెప్పి ముగింపు ఇవ్వాలి. సో దీని థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, ఉపాధ్యాయుడు విద్యార్థులను పట్టణంలోని పంపులు, చెరువుల వద్దకు తీసుకువెళ్ళి తాగునీటిని శుద్ధి చేయడం, పట్టణంలో నీటి సరఫరా విధానం చూపడం అనే పాఠ్యాంశ బోధనకు అనువైన బోధనా పద్ధతి. ఉపన్యాస పద్ధతి, ప్రయోగశాల పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, ప్రకల్పన పద్ధతి. ప్రకల్పన అంటే ప్రాజెక్ట్ పద్ధతి అండి. ఏంటి దీనికి ఆన్సరు? ప్రకల్పన పద్ధతి. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్రవేత్తల జీవితాల నుంచి సంఘటనలను సేకరించి వారి అనుభవాలను పాఠ్యాంశంతో కలిపి చెప్పుతూ శాస్త్ర బోధన చేసే పద్ధతి. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, ప్రకల్పన పద్ధతి, చారిత్రక పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి. జీవితాలు అన్నారు కదా, విజ్ఞాన శాస్త్రవేత్తల జీవితాల నుంచి సంఘటనలను సేకరించడం అన్నారు కదా, ఇదంతా ఏంటంటే చారిత్రక పద్ధతి. మామూలు ఒక సంఘటన గురించి చెప్తే ఇవాళ దీంట్లో ఉపఖ్యానక పద్ధతి ఉన్నిందనుకోండి, అదే కరెక్టు. కానీ ఉపఖ్యానక పద్ధతి అనేది ఎందులో భాగము? చారిత్రక పద్ధతిలో భాగం కాబట్టి వీడు డైరెక్ట్గా చారిత్రక పద్ధతి అని ఇచ్చేశారు. నెక్స్ట్, థారెన్డైక్ అభ్యసన సిద్ధాంతానికి అనుగుణంగా ఉండే బోధన. ప్రయోగశాల పద్ధతి, ప్రకల్పన పద్ధతి, అన్వేషణ పద్ధతి, చారిత్రక పద్ధతి. థారెన్డైక్ అభ్యసన సిద్ధాంతానికి అనుగుణంగా ఉండే బోధనా పద్ధతి ప్రకల్పన పద్ధతి. తరగతిలోని విద్యార్థులందరూ ఒకేసారి ఒకే ప్రయోగం నిర్వహించే విధానం ఏ రకమైన ప్రయోగశాల పద్ధతి? సామూహిక పద్ధతి, సహకర్ష పద్ధతి, భ్రమణ పద్ధతి ఏదీ కాదు. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. తరగతిలోని విద్యార్థులందరూ ఒకేసారి ఒకే ప్రయోగం నిర్వహించే విధానం ఏ రకమైన ప్రయోగశాల పద్ధతి అన్నాడు. మొత్తం చేస్తారన్నాడు. మొత్తం విద్యార్థులందరూ చేస్తామన్నారు కాబట్టి అది ఏమవుతుందంటే సామూహిక కర్ష పద్ధతి అవుతుందన్నమాట. అదేంటంటే సామూహిక కర్ష పద్ధతి. మామూలుగా ప్రయోగశాల పద్ధతి నిర్వహణ అనేది 3 రకాలుగా ఉంటుందండి. సహకర్ష పద్ధతి, దీన్నే ఈవెంట్ ఫ్రంట్ సిస్టమ్ అంటారు. ఇంకొకటి సామూహిక పద్ధతి, ఇది గ్రూప్ సిస్టమ్ అంటాము. నెక్స్ట్ భ్రమణ పద్ధతి అనేది రొటేషన్ సిస్టమ్ అని అంటాం అన్నమాట. ఇక్కడ ఇది డౌట్గా ఉందండి, ఒక్క నిమిషము ఈ బిట్ ఎన్నో పెట్టి చూద్దాము. తరగతిలోని విద్యార్థులందరూ ఒకేసారి ఒకే ప్రయోగం నిర్వహించే విధానం ఈ రకమైన ప్రయోగశాల పద్ధతి. 83 చూడండి. 83కి ఏం చెప్పాడు? సామూహిక పద్ధతి అన్నాడు. విద్యార్థులందరూ ఒకేసారి ఒకే ప్రయోగం నిర్వహించడం అనేది. కానీ ఇది మీకు ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే
కరెక్ట్గా పెట్టండి. కీ ప్రకారం అయితే సామూహిక పద్ధతి ఉంది. నేనేమనుకున్నా అంటే ఇది సాకర్ష పద్ధతి ఏమో అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కూడా అట్లాగే ఉంటుందన్నమాట. సాకర్ష పద్ధతి అంటే ఏంటంటే అందరు విద్యార్థులు ఒకే ప్రయోగాన్ని ఒకేసారి చేస్తే అది సాకర్ష పద్ధతి. ఇక్కడ ఏమన్నాడు, తరగతిలోని విద్యార్థులను కొన్ని సమూహాలుగా విభజన చేసి ప్రతి సమూహము వేరు వేరు రకాల ప్రయోగాలు చేసే పద్ధతి. 83 కదా మనం అనుకున్నది. 83 ఏంది, తరగతిలోని విద్యార్థులందరూ ఒకేసారి ఒకే ప్రయోగం నిర్వహించే విధానం ఈ రకమైన ప్రయోగశాల పద్ధతి అన్నాడు. ఒకేసారి ఒకే ప్రయోగం నిర్వహించే పద్ధతిని సామూహిక పద్ధతి అని అన్నారండి ఇక్కడ. కానీ ఈ బిట్లు మాత్రం నాకు కొంచెం డౌట్గా ఉంది. కీ ప్రకారం అయితే ఆన్సర్ చెప్పేస్తాను. కీ ప్రకారం ఏముందంటే 83కి సామూహిక పద్ధతి అనేది ఒకేసారి ఒకే ప్రయోగం నిర్వహిస్తే అది సామూహిక పద్ధతి. 84 చూద్దాం. తరగతి గదిలోని విద్యార్థులను కొన్ని సమూహాలుగా విభజన చేసి ప్రతి సమూహం వేరువేరు రకాల ప్రయోగాలు చేసే ప్రయోగశాల పద్ధతి ఏమిటి? సహకర్ష పద్ధతి, సామూహిక పద్ధతి, భ్రమణకర్ష పద్ధతి, ఏది కాదు. దీనికి ఆన్సర్ వచ్చేసి భ్రమణకర్ష పద్ధతి. దీనికి వచ్చే ఆన్సరు భ్రమణ పద్ధతి. ఇది ఈ 2 బిట్లు మాత్రం మీరు చదువుకుని ఉంటే దాని ప్రకారం ఆన్సర్ ఏమొచ్చిందో నాకు చెప్పండి. నాకైతే ఈ 2 బిట్లు డౌట్గా ఉందండి. ఎందుకు డౌట్ అంటే భ్రమణ పద్ధతి ఏంటంటే ఒక్కొక్క సమూహం ఒక్కొక్క ప్రయోగం చేస్తూ నిర్ణీత కాలంలో అన్ని సమూహాల వారు అన్ని ప్రయోగాలు చేయాలన్నమాట. అంటే అందరూ అన్ని ప్రయోగాలు చేస్తారనమాట, ఒకరి తర్వాత ఒకరు. అలా చేస్తే అది భ్రమణ పద్ధతి అవుద్దనమాట. విద్యార్థులందరూ ఒకేసారి ఒకే ప్రయోగం చేస్తే అది సహకర్ష పద్ధతి అవుద్ది. అలా కాకుండా విద్యార్థుల్ని 4-5 సమూహాలుగా డివైడ్ చేసి ఒక్కొక్క సమూహానికి ఒక్కొక్క రకమైన ప్రయోగం ఇచ్చామనుకోండి, అది సామూహిక పద్ధతి అవుతుంది. సో ఈ 83, 84 బిట్ అనేది నాకు మినిమం నాలెడ్జ్ను ఇప్పుడు చదువుకుంటూ చేస్తున్నాను. ఈ 2 బిట్లు నాకు డౌట్ ఉంది. మీలో ఎవరికైనా దీని మీద బాగా ఐడియా ఉంటే వీటి ఆన్సర్ నాకు సెండ్ చేయండి. నేను యాజ్ ఏ కీ ప్రకారం అకాడమీ బుక్ కీ ప్రకారం అయితే ఇది 83కి నెంబర్ 2 సామూహిక పద్ధతి, 84కి 3 భ్రమణ పద్ధతి ఆన్సర్. నెక్స్ట్, సూక్ష్మ బోధనలోని ఈ దశను మోడలింగ్గా చెప్తారు. ప్లానింగ్ దశ, జ్ఞాన సముపార్జన దశ, బదిలీ దశ, తరగతిలో బోధన. సూక్ష్మ బోధనలోని ఈ దశను మోడలింగ్గా చెప్తారంటే జ్ఞాన సముపార్జన దశ. కింది పద్ధతిలో పునఃరచన, పునఃబలనం అనే సోపానాలు ఉంటాయి సూక్ష్మ బోధనలో. ఎందుకంటే పాఠం చెప్పేస్తారు, ఒక 4 to 5 minutesలో లెసన్ చెప్పాక అది పిల్లలకు అర్థమైందా లేదని మళ్ళీ క్వశ్చన్ చేసి వెమ్మటే దాన్ని మళ్ళీ మార్చుకుని అప్పటికప్పుడు మళ్ళీ బోధిస్తారనమాట. సో ఎక్కడ ఉంటుందంటే పునఃరచన, పునఃబోధన, పునర్బలనం అనే సోపానాలు సూక్ష్మ బోధనలో ఉంటుంది. నెక్స్ట్, కింది వాటిలో ఒక బోధనా పద్ధతి బోధనకు అవసరమైన నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుంది, కానీ భావనల బోధనకు కాదు. క్రింది వాటిలో ఒక బోధనా పద్ధతి బోధనకు అవసరమైన నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుంది, కానీ భావనల బోధనకు కాదు. ఇదే సూక్ష్మ బోధన, మైక్రో టీచింగ్. ఒక్కొక్క నైపుణ్యాన్ని తీసుకుని మనం టీచింగ్ చేస్తామన్నమాట. నెక్స్ట్, ప్రతి ఫ్రేమ్లో ఒక ఉద్దీపన, ఆ ఉద్దీపనపై ఒక ప్రశ్న, అభ్యాసకుడి ప్రతిస్పందన కోసం, సమాధానం కోసం స్థలం, పరిపుష్టిని నుంచే సరైన జవాబు ఉండే విధానము. రేఖీయ కార్యక్రమం. మీరు ఇక్కడ ప్రతి ఫ్రేము అనగానే ఫ్రేములు ఎక్కడొస్తాయంటే రేఖీయ కార్యక్రమంలో వస్తాయి. మనకు ఫ్రేమ్లో ఉద్దీపన ఉంటుంది, దాని తర్వాత ఆ ఉద్దీపన మీద ఒక ప్రశ్న ఇస్తాడు, ఖచ్చితంగా దానికి సంబంధించిన ప్రశ్న ఉంటుందన్నమాట. ఇలా దాని నుంచి పిల్లవాడి నుంచి వచ్చే ఆన్సర్ని ప్రతిస్పందన అంటాం. ఇలా ఎందులో వస్తుందంటే రేఖీయ కార్యక్రమంలో వస్తుంది. ప్రతి ఫ్రేమ్లో ఒక ఉద్దీపన, ఆ ఉద్దీపనపై ఒక ప్రశ్న, అభ్యాసకుడి ప్రతిస్పందన కోసం, సమాధానం కోసం స్థలము, పరిపుష్టిని అందించే సరైన జవాబు ఉండే విధానము. రేఖీయ కార్యక్రమం. విద్యార్థులు గృహాల్లో విద్యుత్ వినియోగాన్ని గురించిన పరిజ్ఞానం సంపాదించడానికి ఉపాధ్యాయుడు ఉపయోగించే బోధనా పద్ధతి. విద్యార్థులు గృహాల్లో విద్యుత్ వినియోగాన్ని గురించిన పరిజ్ఞానం సంపాదించడానికి ఉపాధ్యాయుడు ఉపయోగించే బోధనా పద్ధతి ప్రాజెక్టు పద్ధతి. నెక్స్ట్, కింది వానిలో తిరోగమన శృంఖలం అని దేనికి పేరు? రేఖీయ కార్యక్రమం, సూక్ష్మ బోధన, శాఖీయ కార్యక్రమం, మ్యాథమెటిక్స్ కార్యక్రమం.
తిరోగమన శృంఖలనం అని దేనికి పేరంటే మ్యాథమెటిక్స్ కార్యక్రమానికి. అదే రేఖీయ కార్యక్రమం అయితే ఎక్స్ట్రిన్సిక్ కార్యక్రమం అని కూడా అన్నాము, ఏకపట్టి అని కూడా అన్నాము. ఓకేనా. శాఖీయ కార్యక్రమాన్ని ఎవరు వివరించారంటే నార్మన్ క్రౌడర్. సూక్ష్మ బోధనను ఎవరించారండి? ఏడబ్ల్యూ డ్వైట్ అలెన్. రేఖీయ కార్యక్రమం మనకి ఎవరి దగ్గర వచ్చింది? బిఎఫ్ స్కిన్నర్. ఓకేనా. క్రింది అంటే ఈ ఆప్షన్లన్నిటి గురించి మనకు ఐడియా ఉందనుకోండి, ఏ బిట్టు మిస్ అవ్వకుండా పెడదాం. ఓకే. లాస్ట్ తిరోగమన శృంఖలం అనేది దేనికి పేరు? మ్యాథమెటిక్స్ కార్యక్రమం. ఏమన్నా తప్పులు చెప్పుంటే, మిస్టేక్స్ జరుగుంటే నాకు కామెంట్లో దానికి కరెక్ట్ ఆన్సర్ పెట్టండి, నేను ప్రిపేర్ అవుతున్నాను. థ్యాంక్ యూ.